హలో ఎవ్రీవన్, బాగున్నారు కదా అందరూ. ఈరోజు మనం తెలుగు రుచుల ఛానల్లో మా ఇంటి గార్డెన్ చూద్దాం రండి. మా గార్డెన్లో సన్నజాజి మొక్కలు, మందార మొక్కలు అయితే చాలా ఉన్నాయండి. అమ్మవారికి ఇష్టమైన పూలు మందార పూలల్లో కనీసం ఒక 8-9 రకాలు అయితే నేను వేసాను అనమాట. కలర్స్, ఇది పింక్ అనమాట. దీనికి పూలు బాగా వచ్చినాయండి. ఈ చెట్టుకు మాత్రం, చెట్టు చిన్నదే కానీ మొగ్గలు మాత్రం ఫుల్గా ఉంటాయి ఎప్పుడు చూసినా. ఇది ఆరెంజ్ కలర్ ముద్ద అనమాట. ఇది వచ్చేసి ఎల్లో అండి. ఇది ఒంటిరెక్కే కానీ లోపల మెరూన్ కలర్ అను పువ్వు వచ్చేసి ఎల్లో వస్తే ఇది వాటర్ యాపిల్. ఇది దానిమ్మ. ఈ దానిమ్మ వచ్చేసి మనకి మార్కెట్లో దొరికే రెడ్ కలర్ దానిమ్మ అనమాట. కాబూలి దానిమ్మ అనేది అంటారు వాటిని. అది హైబ్రిడ్. ఇంతవరకు కాయలు అయితే రాలేదు. ఇది ఒక మల్లె, గుండు మల్లె అంటాం, బొడ్డు మల్లె అంటాం, అట్లా ముద్ద మల్లె అనమాట. ఇది బాగా పెద్దదిగానే ఉంది మొగ్గ, పువ్వు కూడా పెద్దదిగానే ఉంది. కొమ్మ అయితే వేసింది. మేము నాటిది 10 రోజులు అయింది అనమాట. 10 రోజులు అయింది. ఈ పక్కది వచ్చేసి మామూలు మల్లె అనమాట. ఇది ఒక క్రోటన్. ఇది మళ్ళీ ఇది ఒక మందారం. ఇది ముద్ద మందారం కాదు కానీ అదొక కలరు. ఇవి పసుపు కనకాంబరాలు అనమాట. ఈ మందారాల్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. అయితే ఎక్కువగా మాత్రం పింక్, ఎల్లో బాగా పూసినాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ గులాబీ. ఇది ఒక క్రోటను. ఇది వచ్చేసి తమలపాకు. ఇది కలకత్తా తమలపాకు. కలకత్తా ఆకు. ఇది ఫ్రెష్గా బాగున్నాయి. ఎప్పుడన్నా నెయ్యి కాసుకున్నప్పుడు వేసుకోవడానికి నేను 1-2 ఆకులు అయితే కోసుకుంటాను. ఇది విరజాజి. ఇది నాటి కూడా ఒక 10 రోజులు అయిందనమాట. ముందుగా కుండీల్లో నాటాను. కొంచెం తర్వాత స్థలం చూసి తీగ పాగించాలి కాబట్టి. ఇది కాగితం పూలు మీకు తెలిసిందే కదా, బోగన్విల్లా. ఇది ఒక మల్లె. ఇది మామూలు మల్లె. ఇది పువ్వు వస్తుంది. ఇప్పుడు అది ఎక్కువ ఎక్కడ చూసినా అదే మల్లె కనపడుతుంది, పువ్వు మల్లెది. ఇది వచ్చేసి అపరాజిత, బ్లూ కలర్ అనమాట. శివుని పూలు అంటారు కదా, శంకు పూలు అంటారు కదా, అవి. ఇది వచ్చేసి ఇది ఒక మందారం. ఇవి పూలు వస్తే కానీ చెప్పలేమండి. ఇది వచ్చి మందారం కాదండి, ఇవి నందివర్ధనం అనమాట. మంచి సువాసన, ముద్దగా ఉంటుంది, పువ్వు బాగుంటుంది వైట్ కలర్లో. ఇది సపోటా వేశాను. ఇది చిక్కు అంటారు దీన్ని. ఇది పాల సపోటా లాగా రౌండ్గా రాదనమాట, పొడవుగా వస్తుంది ఇది. ఈ మొక్కలన్నీ చూసారా, ఎండాకాలం కూడా ఎంత ఫ్రెష్గా కనపడుతున్నాయో నేను చూపించే మొక్కలన్నీ. ఇది వచ్చేసి ఎరువుతో కలిసిన మట్టి, అలాగే వర్మి కంపోస్ట్ అనమాట. ఇది వాము. ఇది వచ్చేసి దీనికి కూడా పూలు వస్తాయండి. పింక్ కలర్ పూలు ఏమో వస్తాయి తీగకి. వస్తే కానీ మనకు తెలియదు అనమాట, ఇంకా రాలేదు. ఇది మొక్కలు ఫ్రెష్గా ఉండడానికి కారణం చెప్పమంటారా? బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు. చూడండి ఈ చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇది ఎల్లో అనమాట. ఆ ఎల్లో కూడా ఎట్లా ఉంటుందంటే మనకి బాగా విప్పారినట్టు ఉండదు అనమాట. కొంచెం దగ్గరగా ఉండి రేకులు కూడా ముడుచుకున్నట్లు ఉంటాయి. ఆ పువ్వు తీరి అంత అనమాట. చాలా బాగుంటుంది, మంచి కలరు. ఇది వచ్చి క్రోటను. ఈ మినపప్పు, బియ్యం కడిగిన నీళ్ళల్లో ఉల్లిపాయ తొక్కలు, అరటికాయ తొక్కలు, మిగిలిపోయిన పండ్లు, ట్యాబ్లెట్స్, ఒక 1/4 kg వరకు బెల్లం, ఇవన్నీ వేసి ఒక వారం పాటు నేను నానబెడతానండి. ఆ తర్వాత వారం తర్వాత వాటన్ని పిప్పంతటిని తీసేసి పిసికేసి మంచిగా గుజ్జంతా నీళ్ళలో కలిపేసి పిప్పిని తీసి బయటపడేస్తాను అనమాట. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అనమాట మీకు చూపించింది. ఇది నాటు గులాబీ. ఇది కరివేపాకు. చిన్న చెట్టు ఒకటి ఉంది, పెద్ద చెట్టు ఒకటి ఉంది. ఇది పెద్ద ఉసిరి. కరివేపాకు కూడా నాటిన 3 నెలలకు కూడా ఆకులు రాకపోతే ఆ నీళ్లు పోసిన తర్వాతే ఆకులు బాగా వచ్చాయన్నమాట. కొమ్మలు చూసారా ఎంత పెద్ద కొమ్మలు వేస్తున్నాయో. ప్రతి చెట్టు కూడా ఇంత ఫ్రెష్గా. ఇదిగోండి వంగ చెట్టు. నేను పైన కుండీలో నాటాను. 2 చెట్లు, చిన్న చెట్లు తీసుకొచ్చి, మన వేలంత చెట్లు తీసుకొచ్చి 2 నాటాను. ఒక్క 15 రోజుల్లోనే ఈ రకంగా తయారైంది ఆకులు. చెట్టు నిండా పువ్వులు. వంకాయలు కూడా ఒక 5-6 వంకాయలు అయితే పడ్డాయండి, చిన్న చిన్న వంకాయలు. ఆ నీళ్లు పోయటం వల్ల చెట్లకు భలే బలము, ఫ్రెష్గా, ఎటువంటి తెగులు లేకుండా
చాలా మంచిగా వస్తున్నాయి. ఆకులు కానీ పూలు కానీ కాయలు కానీ. వంక చెట్టు చూసారా, కనీసం అడుగెత్తు కూడా లేదు. వాటి ఆకులు కానీ పువ్వులు కానీ చెట్టు కానీ అసలు ఎంత ఫ్రెష్గా ఉంది కదా. మీకు గార్డెన్ అంటే ఇష్టం ఉంటే, చెట్లు అంటే ప్రేమ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ వాటర్ని తయారు చేసుకోండి. మనం మినపప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు కింద పారబోయకుండా ఒక బకెట్లో పోసుకొని అందులోనే మనం తిన్న అరటిపండు తొక్కలు, పండ్ల తొక్కలు ఏవైనా సరే, కూరగాయల తొక్కలు అన్నీ వేసి నానబెట్టి ఒక వారం తర్వాత ఆ పిప్పి తీసేసి వాటర్ వేయాలి. ఇది వీటిని మలబార్ చెట్టు అన్నాడండి. మరి చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. మలబరీ చెట్టు అంట. ఇదొక మందారం పక్కన. ఇవి టమాటా మొక్కలు. ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు తెచ్చి నాటాను, మంచిగా వచ్చినాయి. ఒక 10 రోజుల్లోనే వీటికి ఆ నీళ్లు వేస్తాం కదా, వారం వారం వేస్తాం నీళ్లు. చాలా బాగుంటాయి మొక్కలు. అదిగోండి పచ్చి టమాటా. ఇవి హైబ్రిడ్ రకం. ఆ పక్కన ఉన్నాయి కూడా మందార చెట్లే. నేను ఎక్కువగా నాకు మందార పూలు అంటే బాగా ఇష్టం అనమాట. అందుకోసం మా చెట్లు ఒక అతను తీసుకొస్తాడు మా ఇంటి వైపు. అతని దగ్గర అన్ని మందారాలు ఎక్కువగా ఉంటాయి. నేను మందారాలే రకరకాలుగా తీసుకుంటాను అనమాట, కలర్స్గా. ఇది ఒక క్రోటన్, ఇది ఒక మందారం. ఇది ఆనియన్ కలర్ మందారం అనమాట. ఈ కలర్ చాలా బాగుంది విచ్చుకుంటే. ఇది ముద్ద మందారం, ఆనియన్ కలర్. ఒక్కో చెట్టుకు చూసారు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇదిగోండి ఇది ఒక టమాటా రకం. ఇది దేశవాళీ అనమాట. ఇంతకుముందు చాలా వచ్చినాయి, కోసేసుకున్నాను. ఇంక ఈ చెట్లు తీసేయాలండి, పెద్ద పెద్దవి అయిపోయినాయి. తీసేసి లేకపోతే కట్ చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలకి మళ్ళీ కాయలు వస్తాయి అన్నమాట. ఇది కరివేపాకు. ఇంకా టమాటా అవి రెండు కూడా వచ్చి క్రోటన్స్ అనమాట. మీరు తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాటర్ కనుక తయారు చేసుకొని మీరు చెట్లకి ఇస్తే చాలా బలంగా ఉంటాయండి. ఇదిగంటే మునగ చెట్టు మేము ఇంటి పక్కన, ఇంటి మొదటి ఎదురు అనమాట, ఎదురు వేసాము. నైరుతి మూలలో వేసాము ఈ చెట్టు. ఇవన్నీ ఫ్యాషన్గా ఉండే చెట్లు అనమాట. ఈ మునగ చెట్టు వచ్చి నేను నాటి 3 నెలలు అయిందండి. నేను తెచ్చినప్పుడు ఒక అడుగు చెట్టు ఉంది. ఈ చెట్టు 2 చెట్లు తెచ్చాను. ఇప్పుడు 3వ నెల కాయలు పడ్డాయి అనమాట. చెట్టు నిండా పోతుంది. ఒక 3 కాయలు అయితే పండియి. కాయలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. మామూలుగా మునగ చెట్టు చాలా డెలికేట్గా ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది. ఆకులు కానీ కొమ్మలు కానీ పువ్వులు కానీ ఊరికే ఎరిగిపోతాయి అనమాట. గాలి కొట్టిందంటే మొత్తం పూలు రాలిపోతాయి. మొన్న పెద్ద వర్షం పడింది, అయినా కానీ ఒక్క పువ్వు కూడా కింద రాలేదు. అంటే ఆ నీళ్లు పోయటం వల్ల ఎంత బలంగా చెట్లు వస్తున్నాయో మీరే చూడండి. ఎంత ఎండకి, ఇది బయట ఎండకుంది, ఎంత ఎండకుందో చూడండి. అయినా కానీ చెట్టు పచ్చగా ఫ్రెష్గా పువ్వులు కాయలతో చక్కగా ఉంది. మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వాటర్ తయారు చేసుకొని చెట్లకు పోస్తే చాలా మంచి దిగుబడి వస్తుంది అనమాట. చూడండి, నేను 3 నెలలకి అది ఒక 8-9 అడుగుల హైట్ అయితే పెరిగిందనమాట. 2nd ఫ్లోర్ వరకు మనకి ఈ చెట్టు కనపడుతుంది. ఇవేనండి మా ఇంట్లో మేము పెంచుకున్న మా గార్డెన్. ఇది మాది 5 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. ఫ్లోర్కి ఒక్కటే ఇల్లు అనమాట. మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్గా చెట్లు వేయలేదు, కానీ వేసిన తమలపాకులు ఒక్కటి వేసుకున్నారు వాళ్ళు. ఇది బిల్వపత్రం అనమాట. ఇది మా ఇంట్లో పెంచుకున్న కొత్తగా బిల్వపత్రం చెట్టు. ఇది కూడా అస్సలు ఆకులు పెట్టలేదండి. నాటినట్టే ఉంది. 2-3 నెలలు అయినా వాటర్ ఎప్పుడైతే వేస్తున్నానో 2వ వారం నుంచి ఆకులు పెట్టడం మంచిగా ఫ్రెష్గా పచ్చగా రావడం మొదలైందనమాట. ఇదిగండి, ఇది మా ఇంట్లో వేసుకున్న బొండు మల్లె. మీకు కింద కూడా చిన్న గార్డెన్లో కూడా చూపించాను. ఇది మేము పైన వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది 2 రోజుల నుంచి విచ్చుకుంటుంది, ఇంకా పూర్తిగా అయితే విచ్చుకోలేదు. మొగ్గలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇదైతే మల్లెపువ్వు అనమాట. 2 మల్లెలు అనమాట. ఒక దాంట్లో ఒకటి వస్తుంది. కొమ్మలు చూసారు ఎట్లా పెట్టినాయో. వారం అయిందండి ఈ మల్లె మొక్కలు నాటి. కొమ్మలు చూడండి ఎలా వచ్చాయో. ఇది క్రీపర్ గులాబీ చాలా చిన్న మొక్కలండి. నేను మీషోలో తెప్పించాను. ఇప్పుడు వీటి క్రీపర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది వైట్ గులాబీ, ఇది వచ్చేసి ఎల్లో. ఇది గుత్తులుగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఎండకి ఇట్లనే వస్తుంది. ఇది ఎల్లో, ఇది వచ్చేసి ఎల్లో మందారం. ఇవి మా ఇంట్లో పైన పెట్టుకున్నాను. చాలా వరకు మొక్కలన్నీ కూడా నేను కిందనే గార్డెన్లో పెట్టేశాను అనమాట. ఇది స్నేక్ చెట్టు. ఇది వచ్చేసి
దీన్ని ఏమంటారంటే, దీని పూలు ఎర్రగా వస్తాయండి. దీన్ని చమేలి అంటారు. ఇదండి మా ఇంట్లో గార్డెను. మీకు చూపించాలి, మంచిగా ఉంది, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాటర్ తయారు చేసుకొని మొక్కలకి వేసుకుంటారనే ఉద్దేశంతో నేను మా ఈ చిన్న గార్డెన్ని చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా మీరు వాటర్ తయారు చేసుకొని ఎండాకాలం మొక్కలు వాడిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఆ వాటర్ తయారు చేసుకొని మొక్కలకు వాడండి. బాయ్ అండి.